నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వి రామచంద్ర. నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు జరిగే ధ్వజారోహణ, చివరి రోజు జరిగే స్వామివారి చక్ర స్నానం సందర్భంగా ఆలయంపై గరుడ పక్షులు ప్రదర్శన చేయడం ఆలయ పవిత్రతను, విశిష్టతను తెలియజేస్తాయని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని సంకల్బాగ్ లో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలను ధ్వజారోహణతో ఆయన ప్రారంభించారు. నగరంలోని సంకల్బాగ్ హరిహర క్షేత్రంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 20వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, తన సతీమణి శ్రీమతి టీజీ రాజలక్ష్మి, తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సతీమణి శ్రీమతి టీజీ శిల్పా భరత్లతో కలిసి ప్రారంభించారు. కాగా ప్రతి సంవత్సరంలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ప్రారంభం ధ్వజారోహణం చేసే సమయంలో ఈ ఏడాది కూడా గరుడ పక్షులు ఆకాశంలో ఆలయంపై ప్రదక్షిణలు చేసి ఈ ఆలయ విశిష్టతను చాటాయని, ఆలయంపై గరుడ పక్షులు ప్రదక్షిణ చేసే సమయంలో భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణతో ఆధ్యాత్మిక భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయంతో పాటు ఆలయ పరిసరాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం నగరంలోని పవిత్ర తుంగభద్ర నదీ తీరాన సంకల్బాగ్లో టీజీవీ ట్రస్ట్, కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలియజేశారు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఎంతో నియమనిష్ఠులతో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే విధంగా పూజా కార్యక్రమాలను, వార్షిక బ్రహ్మోత్సవాలను బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు నిర్వహిస్తున్నారని అభినందించారు. ప్రతి సంవత్సరం ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు ధ్వజారోహణ జరిగిన వెంటనే గరుడ పక్షులు ఆలయంపై ప్రదర్శనలు చేయడం, అలాగే బ్రహ్మోత్సవాల చివరి రోజు అయిన స్వామివారి చక్రస్నానం సందర్భంగా గరుడ పక్షులు ఆకాశంలో ప్రదర్శనలు చేయడం జరుగుతుందని, ఇది ఈ స్థల పవిత్రతను, విశిష్టతను తెలియజేస్తుందని ఆయన తెలియజేశారు. అలాగే స్వామివారిని బ్రహ్మోత్సవాల చివరి రోజు చక్ర స్నానానికి తీసుకువెళ్ళినప్పుడు స్వామివారి విగ్రహం తేలికగా ఉంటుందని, అలాగే స్వామివారి చక్ర స్నానం అనంతరం బయటికి తీసుకువచ్చిన తరువాత విగ్రహం బరువు పెరుగుతుందని, ఇది ఇక్కడి ఆలయ విశిష్టత అని తెలియజేశారు. ఎంతో మహిమ ఉంటేనే ఇలాంటి అరుదైన సంఘటనలు జరుగుతాయని చెప్పారు. 10 రోజుల పాటు ఎంతో సాంప్రదాయబద్ధంగా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలలో కర్నూలు నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల వారు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం నిరంతరం ఉంటుందని ఆయన వెల్లడించారు. అనంతరం కర్నూలు బ్రాహ్మణ సంఘం ప్రతినిధి సండేలు చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు ఆలయ అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలియజేశారు. వారు అందిస్తున్న సహకారం వల్లనే ఆలయంలో నిరంతరం పూజా కార్యక్రమాలతో పాటు వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు సండేలు చంద్రశేఖర్, చెల్లా నాగరాజ్ శర్మ, దుర్గాప్రసాద్, శ్యామసుందర్ శర్మ, రవిచంద్ర శర్మ, సముద్రాల శ్రీధర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 40 సంవత్సరాల క్రితం హరిహర క్షేత్రాన్ని టీజీవీ ట్రస్ట్ ద్వారా నిర్మాణ కార్యక్రమం పూర్తి చేయటం జరిగింది. గత 20 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. ఇక్కడ నిష్ఠతో బ్రాహ్మణులందరూ చాలా చక్కగా ఈ బ్రహ్మోత్సవాన్ని కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా బ్రాహ్మణ సమాజం ముందుకు తీసుకోబోతున్నది. కర్నూలు బ్రాహ్మణ సమాజం ఈ క్షేత్రం ఒక పుణ్యక్షేత్రంగా ఒక రాయలసీమ ప్రాంతంలోనే కాదు, దేశంలోనే ఒక పుణ్యక్షేత్రంగా శ్రీకారం చుట్టింది. వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో ఈ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడంతా ఒక 2-3 గరుడ పక్షులు మీరు టీవీలో కూడా చూడొచ్చు. ఈ బ్రహ్మోత్సవం సమయన గజారోహణ చేసినప్పుడు 3
బర్డ్స్ వచ్చి తిరిగిపోవటం మరి ఆనవాయితీగా జరుగుతున్నది, ప్రతి సంవత్సరం జరుగుతున్నది. ఇటువంటి పుణ్యక్షేత్రం తుంగభద్ర, తుంగపానీయం, కోటి మార్ల గంగా స్నానంతో సమానమని ఇక్కడ పుష్కరాలు కూడా చేశాం. అటువంటి పుణ్యస్థలము ఈ స్థలము. మళ్ళీ ₹1,00,00,000 ఖర్చుతో మరి పునర్నిర్మాణం ఈ కార్యక్రమాలంతా చేపట్టాం. చాలా వరకు పూర్తి అవుతున్నది. సో ఈ కార్యక్రమాలంతా చాలా చక్కగా నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా తండోపతండాలుగా వచ్చి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఇంకా మాకు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని, మనకు ఇంకా అభివృద్ధి చేయాలని మాకు కూడా కుతూహలంగా ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం ఈ నరసింగరావుపేటలో వెలిసిన ఈ దేవాలయం మరి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి. 29న చక్ర స్నానం చేస్తారు. మరి చక్ర స్నానానికి మరీ వచ్చి గరుడ పక్షులు మరి తీరటం ఆనవాయితీగా జరుగుతున్నది. మరి ఎన్నో ఇక్కడ చెప్పుకోనన్ని విశేషాలు ఇక్కడ ఉన్నాయి. మరి ముఖ్యంగా సూర్యరశ్మి ఇక్కడ సీదా పాదాల మీద వెళ్తుంది. వెంకటేశ్వర స్వామి పాదాలకు వచ్చి సూర్యరశ్మి ఉదయించేదే ప్రతి సంవత్సరం రథసప్తమి నాడు సూర్యరశ్మి వచ్చి వెంకటేశ్వర స్వామి పాదాలకు తగులుతుంటుంది. ఇది కూడా ఆనవాయితీగా జరుగుతున్న సత్యం. మరి అలాగే ఇక్కడ స్వామివారిని తీసుకునేటప్పుడు అంటే చక్ర స్నానం తీసుకొని పోయి తుంగభద్రలో స్నానం చేసే ముందు స్వామివారు చాలా బరువుగా ఉంటారు. చక్ర స్నానం అయ్యేదే స్వామివారు మూల విరాట్ అంటారు. అలాంటి స్వామి స్నానం చేసి తీసుకొని వచ్చేటప్పుడు బరువు తక్కువగా ఉంటుంది. ఇది కూడా ఆనవాయితీగా వస్తున్నది. ఇంతటి విశేషమైన ఈ దేవాలయాన్ని ప్రజలు కూడా వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటే బాగుంటుందని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని సింగోటం జాతరకు వెళ్లి వస్తూ రహదారి ప్రమాదానికి గురైన పంచలింగాల గ్రామానికి చెందిన బాధితులను కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవానికి వెళ్లి తిరిగి వస్తూ ఎర్రవల్లి మండలం వేముల గ్రామ స్టేజి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామస్తులను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పరామర్శించారు. రోడ్డు ప్రమాద వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లను ఆదేశించారు. అనంతరం ఇదే ప్రమాదంలో మృతి చెందిన కాజా గౌడ్ మృతదేహాన్ని మార్చురీ వద్ద సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఎంపీ నాగరాజు తెలిపారు. ధర్మపేటలో ఉన్న దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీలో నేటి నుంచి ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు అదనంగా వైద్య సేవలు అందించనున్నట్లు హోమియో వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తన వైద్య సేవలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. నగరంలో కేవలం ₹1 పేద ప్రజలకు వైద్యం అందజేస్తూ అందరి మన్ననలను పొందుతున్న దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ హోమియో వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి కర్నూలు నగరంతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను దృష్టిలో ఉంచుకుని తన వైద్య సేవలను మరింత విస్తృతం చేశారు. నగరంలోని ధర్మపేటలో శ్రీ దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ ఇప్పటి వరకు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఆయన ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేవారు. అయితే కర్నూలు నగర శివారులతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు రాత్రివేళ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆయన తన వైద్య సేవలను మరింత విస్తృతం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే నేటి నుంచి నగరంలోని ధర్మపేటలోని దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రజలకు వైద్య సేవలు అందించనున్నట్లు డాక్టర్ భాస్కర్ రెడ్డి వెల్లడించారు. దీనివల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తమ స్వస్థలాలకు సాయంత్రంలోగా చేరేందుకు అవకాశం కలుగుతుందని తెలియజేశారు. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించే వైద్య సేవలను కూడా అలాగే కొనసాగిస్తామని తెలియజేశారు. ప్రజలు ఈ మార్పును గమనించి తన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మా దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ 1986 జూలై 1 నుంచి అంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ధర్మపేటలో మా రాధాస్వామి సత్సంగ భవన ఆవరణలో 40 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కొన్ని వందల మందికి మేము ఉచితంగా
ఈ వైద్య సేవలను అందిస్తున్నాము, హోమియో వైద్య సేవలను. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఇంతవరకు మేము ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు దానికి అదనంగా రోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు వైద్యాన్ని అదనంగా అందిస్తున్నాము. ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ నుంచి, కర్నూలు నుంచి, పల్లెటూర్ల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. బస్సు సౌకర్యం ఉండదు. సాయంత్రం పూట వస్తే వాళ్ళు రాత్రిపూట ఉండాల్సి వస్తుంది. దూర ప్రాంతాల వాళ్ళైతే ఇంకా కష్టపడుతున్నారు. కాకినాడ, విశాఖపట్నం, నిజామాబాదు అక్కడి నుంచి కూడా పేషెంట్లు వస్తుంటారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ ఈ రోజు నుంచి అంటే 19/1/26 నుంచి పగలు కూడా 10 నుంచి 1 గంట వరకు మేము ఈ వైద్యం చేస్తాము. ఇక్కడ ఉచితంగా మందులు ఇస్తాము. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఈ సౌకర్యాన్ని మీరందరూ వినియోగించుకోండి. సాయంత్రమే కాకుండా ఉదయం కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. అందరికీ టౌన్లో వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటాయి. రాలేని వాళ్ళు అటువంటి వాళ్ళందరూ ఉపయోగించుకోవచ్చు. ఈ సేవలు ఇట్లాగే నిరాటంకంగా నిరాఘాటంగా ఇట్లనే సాగుతాయి. మధ్యలో ఎప్పుడు బంద్ కాకుండా ఒక ఆదివారము, సెకండ్ సాటర్డే తప్ప అన్ని రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. తన పద్యాల ద్వారా యోగి వేమన జాతిని చైతన్యవంతం చేశారని ఆంధ్రప్రదేశ్ రెడ్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బిర్రు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మద్దూరు నగర్లో యోగి వేమన జయంతి సందర్భంగా యోగి వేమన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. నగరంలోని మద్దూర్ నగర్లో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త యోగి వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగి వేమన విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం యోగి వేమన జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విగ్రహ దాతలైన కొండా వెంకటేశ్వరరెడ్డి, పల్లె శ్రీధర్ రెడ్డిలను రెడ్డి సంక్షేమ సంఘం తరపున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బిర్రు ప్రతాప్ రెడ్డి, సంఘటన కార్యదర్శి తూముకుంట ప్రతాప్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన పద్యాల ద్వారా యోగి వేమన సమాజానికి మంచి సందేశాలను అందజేశారని చెప్పారు. యోగి వేమన ఒక సంఘ సంస్కర్త అని తెలియజేశారు. వేమన పద్యాలు ఇప్పటికీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని వివరించారు. యోగి వేమన జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఈ రోజు యోగి వేమన జయంతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్లలో యోగి వేమనకి రాష్ట్ర పండుగగా నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం తరపున మేము ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా కర్నూలు నగరంలో యోగి వేమన యొక్క విగ్రహ ప్రతిష్టను కూడా ఈరోజు ఈ వార్షికోత్సవాన్ని విగ్రహ ప్రతిష్ట ద్వారా జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఉమ్మడి కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా యొక్క కార్యవర్గ బృందానికి అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి సోదరులందరి తరపున మరియు మహాకవి యోగి వేమన యొక్క పద్యాల ద్వారా ప్రపంచాన్ని సైతం ఆయన కనువిప్పు కలిగించినటువంటి ఆ మహానుభావునికి ఘనంగా నివాళులర్పిస్తూ మరొకసారి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగు భాష అభివృద్ధికి నగరపాలక సంస్థ మేనేజర్ చిన్నరాముడు చేస్తున్న కృషి అభినందనీయమని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబలయ్య తెలిపారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో నగరపాలక సంస్థ మేనేజర్ చిన్నరాముడును సత్కరించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసినందుకు గాను ఇటీవల అమరావతిలో పురస్కారం అందుకున్న నగర పాలక సంస్థ మేనేజర్ చిన్నరాముడును టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పూలమాలలు వేసి అభినందనలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, డాక్టర్ కెవి సుబ్బారెడ్డి, విద్యాసంస్థల అధినేత కెవి సుబ్బారెడ్డి, వాకర్స్ క్లబ్ సభ్యులు చల్లా నవీన్ కుమార్ చౌదరి, సివి రెడ్డి, కెవి రమణ, రాజశేఖర్, సత్యం, పారిశ్రామికవేత్తలు శివయ్య, వేణుగోపాల్, లేపక్షి, ఎంపోరియం మేనేజర్ తిమ్మన్న, శంకరప్ప,
రామగోవింద్, నాగన్న, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తదితరులు మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి చేసిన కృషికి గాను అమరావతిలో మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ చిన్నరాముడు పురస్కారం అందుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు నగరంలో టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఆయనను సన్మానించినట్లు తెలియజేశారు. తెలుగు భాష అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. అలాగే విధి నిర్వహణలో కూడా ఆయన అందరికీ అందుబాటులో ఉంటారని తెలియజేశారు. అనంతరం సన్మాన గ్రహీత చిన్నరాముడు మాట్లాడుతూ తనను సన్మానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సైరా నరసింహారెడ్డి నాటక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అందరికీ నమస్కారం. లలిత కళా సమితి ఆధ్వర్యంలో పత్తి ఓబులయ్య గారి సారథ్యంలో నాకు మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆంధ్ర సారస్వత సేవా పురస్కారం అవార్డు వచ్చినందుకు సన్మానం చేసిన పత్తి ఓబులయ్య సార్కి, తర్వాత కేవీ సుబ్బారెడ్డి సార్కి, తర్వాత మా వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ, తర్వాత లలిత కళా సమితిలోని కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు చిన్నరాముడు గారు నేను కేవలం సరిగ్గా 4 రోజుల క్రితం శోభన్ బాబు గారి 90వ జయంతి రోజు ఒకే వేదిక పంచుకున్నాం. కేవలం 4 రోజుల్లో మరో మహనీయుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతిలో ఈరోజు మరలా వేదిక పంచుకునే అవకాశం రావడం అంటే హృదయం ఉన్న వాళ్ళు ఏదో చోట కలుస్తుంటాం. మార్నింగ్ కూడా ఈరోజు వేమన గారి జయంతి ఉత్సవాల్లో మేము దాదాపు ఎన్ని గంటలున్నా అంటే 10 నుంచి 2:30, భోజనానికి వెళ్ళేసరికి 2:30 అయింది. అంతసేపు చక్కగా ఇక్కడే ఉన్నాను నేను. మరలా ఇప్పుడు 6:30 కానీ అన్న చెప్పగానే అన్ని పనులు పక్కన పెట్టుకొని కూడా ఇక్కడ పరిగెత్తి వచ్చాం. సో మనందరం కూడా కళాకారులను కనుక ఎంకరేజ్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతామండి. ఎందుకంటే మానవ హృదయంలో కళ అనేది ఒక భాగంగా ఉంటే మంచి మనిషిగా మిగిలేదానికి అవకాశం ఉంటుంది. మనందరం కూడా నిజమైన మనుషులు కావాలి అంటే మనం కళలను ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తున్నటువంటి ఈ టీములందరినీ కూడా ఎందుకంటే ఈ కళా వేదికను కూడా మనం ఎప్పటికీ మన మనసులో పెట్టుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. అందులో నాకు సారు వాకర్స్ అసోసియేషన్లో కూడా చాలా పరిచయస్తుడు. దగ్గరనే స్టేడియం ఉంది కాబట్టి ఈవినింగ్ వాకింగ్ తప్పకుండా వస్తూ ఉంటారు. అక్కడ కూడా కలిసి నాతో ప్రయాణం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ సారుకు తెలుగు సాహిత్యంలో కూడా పరిచయం ఉండాలి. అందుకు అవార్డులు వచ్చిన ఆయన విని మనం చాలా సంతోషపడుతూ ఈ సందర్భంగా ఆయన్ని సన్మానించుటకు పత్తి ఓబులయ్య గారు కళాక్షేత్రం తరఫున సన్మానించుటకు నిర్ణయించడం చాలా సంతోషదాయక విషయము మరియు తెలుగు అభిమానులకు అందరికీ చాలా సంతోషపడవలసిన విషయము. అయితే చెప్పేస్తానండి ఏదిగా అంటే నాకు దానిని వేచి చదవమా అలాగేనండి. తిరిపెప్ప కూటి కోసం భారతదేశాన్ని మోసం చేసి పాలిస్తున్న దగులుపాచి విధవ. అయ్య బాబు పెద్ద తిట్టండి. దానికన్నా పెద్ద తిట్ట తెల్ల కుక్క. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చే సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఆమె ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని సునయాన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలు పెండింగ్ లేకుండా సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలచే రీఓపెన్కు ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల పరిధిలో అర్జీలను నాణ్యంగా పరిష్కరించేందుకు అన్ని శాఖలు త్వరితగతిన కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎట్ టు వ్యూ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను చూడాలని, అర్జీదారులతో మాట్లాడి సమస్యను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.